అందరికీ నమస్కారం. 5 Minute Zero to Heroకి స్వాగతం. జావా ఫండమెంటల్స్ ఎలా నేర్చుకోవాలనే సందేహంతో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా నేర్చుకోవడానికి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ నేను ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఫస్ట్ టైం కనుక వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. జావా ఫండమెంటల్స్ గురించి మీరు స్ట్రాంగ్గా నేర్చుకుంటే జావాలో ఎప్పుడు కూడా ఫ్యూచర్ కెరీర్ చాలా బాగుంటుంది. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ డెవలప్మెంట్లో కానీ, యాప్స్ డెవలప్మెంట్లో కానీ, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్లో, విండోస్ అప్లికేషన్ డెవలప్మెంట్లో సూపర్. ఎందుకంటే చాలా ఎర్లియర్ ఇయర్స్ నుంచి కూడా ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ కెరీర్లో కూడా జావా చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్తో ఉంది. సో జావాలో అడుగు పెట్టాలి, జావా నేర్చుకుని నేను కెరీర్లో కోడింగ్లో స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో మీకు సూపర్గా ఒక ఐడియాని తీసుకొస్తుంది. ఫండమెంటల్స్ ఎలా నేర్చుకోవాలనేది మీరు అబ్జర్వ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అయితే జావా ఏంటంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ థింగ్. తర్వాత అండ్ ఇట్స్ ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్. మీరు డబ్బులు పెట్టుకొని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డౌన్లోడ్ చేసుకోవటం ఇలాంటివి ఏం అవసరం లేదు. ఓకే. అండ్ తర్వాత వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే జావా క్రాస్ ప్లాట్ఫామ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్కైనా కానీ కంఫర్టబుల్గా సపోర్ట్ చేస్తుంది. అదే మేజర్ అడ్వాంటేజ్. డివైజెస్ తీసుకోండి, వెబ్ అప్లికేషన్ తీసుకోండి, లైనక్స్ తీసుకోండి, విండోస్ తీసుకోండి, ఎక్కడైనా కానీ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో డెవలప్ చేసిన యాప్స్ కానీ ఇవన్నీ ప్యూర్గా సపోర్ట్ చేస్తాయి కాబట్టి జావా ఇంత పాపులర్ అయింది. అండ్ జావాలో హ్యూజ్ లైబ్రరీ అంటే బిల్ట్-ఇన్ ఫంక్షనాలిటీ, రెడీమేడ్గా ఉన్న ఫంక్షనాలిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు జావా ఫౌండేషన్ ఫండమెంటల్ స్ట్రాంగ్ అయితే మీరు ఈ లైబ్రరీని ఎలా యూజ్ చేయాలో చాలా ఈజీ అవుతుంది. నిజంగా ఒకసారి ఫండమెంటల్ స్ట్రాంగ్ అయిన తర్వాత మీరే నమ్మలేరు ఇంత ఈజీగా ఉంటుందా జావా అనేది కూడా. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే జావా స్టార్ట్ చేసేటప్పుడు ఒక కంప్యూటర్ సిస్టంలో మీకు నచ్చిన ఆపరేటింగ్ సిస్టంతో జావా లోకల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ని సెట్ చేసుకోండి ఫస్ట్ స్ట్రాంగ్గా. ఈ లోకల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో జావా లేటెస్ట్ వర్షన్ తీసుకోండి. ఇట్స్ హైలీ ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఐడిఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఈ ఐడిఈ ఎక్లిప్స్ కానీ, నెట్బీన్స్ కానీ, ఇంటెలిజే ఐడిఈ కానీ, ఈ కోడ్ ఎడిటర్స్ అంటారు అనమాట. ఆల్వేస్ వీటిల్లో ఏదైనా మీకు అనుభవం ఉంటే విజువల్ స్టూడియో కోడ్ అయినా సరే మీకు కంఫర్టబుల్ అనిపిస్తే మీరు దాన్ని యూజ్ చేసి ఈ ఫస్ట్ వెల్కమ్ ప్రోగ్రామ్తో మీరు ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది సెట్ చేసుకోండి. దట్ ఈస్ ద వన్ థింగ్. సెకండ్ ఏంటంటే ఈ రియల్ వరల్డ్ కాన్సెప్ట్స్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ ఎలా రాయాలి, అసలు ఎందుకు ఉపయోగపడతాయి, అంటే వేరియబుల్స్ అంటే కంటైనర్స్ డేటాను ఒక ప్లేస్ నుంచి ఇంకోసారికి ఎలా మనం క్యారీ చేస్తాము అనేది వేరియబుల్ చెప్పిపోతుంది. రిజర్వ్డ్ కీవర్డ్స్ అయ్యి, నాన్ రిజర్వ్డ్ కీవర్డ్స్, వేరు ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఇక్కడ షేర్ చేయగలను. అన్ని చిన్న వీడియోలో మనం చేయలేం కాబట్టి ఫ్యూచర్ వీడియోలో మళ్ళీ మనం కొంత డిస్కస్ చేద్దాము. అంటే మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియపరిస్తే డెఫినెట్గా నేను ఏ కాన్సెప్ట్ మీద మీకు రిక్వైర్మెంట్ వీడియో ఉందో దాన్ని నేను చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ వేరియబుల్స్ నేర్చుకున్న తర్వాత మీరు డేటా టైప్స్ అంటే మనం నెంబర్స్ చూస్తాం, టెక్స్ట్ చూస్తాం, అండ్ అదేవిధంగా క్యారెక్టర్స్ మన కీబోర్డ్ మీద ఏవైతే స్పెషల్ క్యారెక్టర్స్ ఇవన్నీ చూస్తాం. ఇవన్నీ డబుల్ కోట్స్లో డేటా పెడితే స్ట్రింగ్ అండి, ఉత్త నెంబర్ రాస్తే ఇంటీజర్ డేటా టైప్, నెంబర్ మధ్యలో ఒక డాట్ ఏదైనా పెడితే డెసిమల్ కానీ ఫ్లోట్ కానీ, ట్రూ ఫాల్స్ అనేది ఏమో మనకి బూలియన్ ఎక్స్ప్రెషన్స్. ఈ విధంగా బేసిక్ ఫండమెంటల్స్ మీరు స్ట్రాంగ్గా అండర్స్టాండ్ అవుతూ రియల్ టైంలో మీరు ఒక స్టేట్మెంట్ రాసి ఇది ఎగ్జాక్ట్గా కరెక్టా కాదా అని ఐడెంటిఫై చేస్తే ఎస్ దట్ ఈస్ వాట్ యు ఆర్ లెర్నింగ్. అదేవిధంగా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్, ఆపరేటర్సు, అండ్ మోర్ ఎవర్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంటు. ఈ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ ఏంటి, సింపుల్గా లూప్ స్టేట్మెంట్స్ని యూజర్ ఆర్ డెవలపరు ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నాడు ఈ ఆపరేటర్స్ కండిషన్స్ అప్లై చేసి. ఎందుకంటే డెవలపర్ కంట్రోల్లో కోడ్ ఎప్పుడు కూడా రన్ అవ్వాలి. డెవలపర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం యాప్ కానీ అప్లికేషన్ కానీ ఏదైనా సరే డెవలపరు బిజినెస్ లాజిక్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అంటే మనం ఇచ్చే ఆప్షన్స్, ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు అంటే డెవలపర్ యొక్క లాజిక్ని బట్టి బిజినెస్ లాజిక్ పనిచేయాలి. ఈ బేసిక్ ఫండమెంటల్స్ని మీరు స్ట్రాంగ్గా కనుక నేర్చుకుంటే నెక్స్ట్ లెవెల్లో మీకు కోడ్ రాయటం అనేది చాలా ఈజీగా మీరు ఇన్వాల్వ్ అయిపోతారు. నమ్మలేకపోతున్నారా? ట్రై చేయండి.
మీ అంతటా మీరు థియరిటికల్గా చదివిన పార్ట్ని ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అప్లై చేయండి. రోజుకి హాఫ్ అన్ అవర్ 1 అవర్ ప్రయత్నించండి. కోడింగ్ ప్రాక్టీస్ చేయటము రాయటం కోడ్. పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ కాదు, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తోనే స్టార్ట్ చేయండి. ఎస్, ఇట్ విల్ స్టార్ట్ ఎ స్పార్క్ ఆన్ యూ. నిజంగా. అదేవిధంగా ఇలాంటి కోర్సు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన సలహాలతో ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయదలుచుకుంటే ChatGPT కూడా అందుబాటులో ఉంది ప్రాక్టీస్ మోర్ ఎగ్జాంపుల్స్ కోసం, ఒకవేళ మీకు ఐడియాస్ ఎనేబుల్ అవ్వకపోతే. అదేవిధంగా మనం కూడా ఆన్లైన్లో జావా ఫండమెంటల్స్, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ మీద రెడీమేడ్ కోర్సుని అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజే ప్రయత్నించండి. నేను లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి. అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైతే జావాలో ఇంట్రెస్ట్ ఉన్నారో, నేర్చుకోవాలనుకుంటున్నారో. మీ యొక్క సలహాలని, వీడియో ఫ్యూచర్ ఎన్హాన్స్మెంట్స్ ఏమన్నా అవసరమైతే కమెంట్ ద్వారా తెలియపరచండి. డెఫినెట్లీ విల్ బ్యాక్ టు యూ. ధన్యవాదాలు.